ఈ పర్టికులర్ టైంలో బికాజ్ యు ఆర్ అండర్ ట్రైనింగ్ కాబట్టి కంపెనీస్ ఏంటంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ అంటే 100% ట్యాక్స్ కట్టకుండా ఉండాలని కాదు, కానీ దేర్ ఆర్ సమ్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి వాడుకుని వీళ్ళని తీసుకుంటున్నారు. ఆ లూప్ హోల్ వల్ల లోకల్ అమెరికన్ సిటిజన్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాడికి జాబ్ రావడం లేదు అనేది వాళ్ళ వాదన. అందుకని ఏంటంటే అసలు ఈ ఓపీటీని కంప్లీట్గా లేపిస్తారనుకోండి, అసలు ఓపీటీ అనేది లేదు. మాస్టర్స్ వాడు వస్తాడు, చదువుకుంటాడు, వీలైతే లాటరీలో H1 అప్లై చేసుకుంటాడు, వస్తే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అందుకని లోకల్ వాళ్ళకి జాబ్లు వస్తాయి. ఈ ఓపీటీ మొత్తం క్లియర్ చేసేస్తే ఇంకా అసలు ఎవరు ఉంటారు కాబట్టి లోకల్ వాళ్ళకి జాబులు వస్తాయి అనేది వీళ్ళ వాదన అనమాట. అయితే దీనికి కొంత ఎగైనిస్ట్గా వాదించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం యుఎస్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ మన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి వచ్చేటువంటి ఏ కంపెనీలైనా కానీ ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ మీద చాలా ఆధారపడి ఉన్నాము. ఇప్పటికిప్పుడు వీళ్ళని పంపించేస్తే, వీళ్ళని తీసేస్తే, అప్పుడు మనం ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి స్కిల్ సెట్ కనుక సరిపోకపోతే, అంటే ఆల్రెడీ అన్నారు కదా అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు కాబట్టి మన ఇండియన్స్ వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే స్కిల్ సెట్ సరిపోదు, కంపెనీస్ అన్ని డౌన్ అయిపోతే, అప్పుడు మన ప్రొడక్షన్స్ డౌన్ అయిపోతే మనం డెవలప్ కావలేము, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వాదిస్తున్నారు అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఈ బిల్లుని ఏం చేశారు అంటే జ్యుడిషియరీ కమిటీకి రిఫర్ చేశారు. ఆ జ్యుడిషియరీ కమిటీ వాళ్ళు చెక్ చేసి అసలు ఆ బిల్లులో ఏముంది, నిజంగా ఇది అమెరికాకి హామ్ చేస్తుందా,